श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु भगवान रमण महर्षि की जय। श्री सच्चिदानंद सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्त। సద్గురు శ్రీ సాయినాథుని యొక్క సన్నిధిలో ఆచార్య భరద్వాజ మహర్షి గారి ఆశీస్సులతో ఈరోజు భగవాన్ రమణ మహర్షి తిరువన్నామలై ఉన్నారు. ఎప్పుడన్నా తిరువన్నామలలో భగవాన్ రమణ మహర్షి ఆ సాధు దగ్గర సూర్య నాగమ్మ గారని చిన్నప్పుడే బాలవిద్యుత్ 11 సంవత్సరాలకే పెళ్లి చేశారు. అప్పుడు అంటే 1940 ముందు ప్రాంతంలో 12 సంవత్సరాలు భర్త చనిపోయాడు. అప్పటి నుంచి ఆమెకి అప్పుడు భర్త ఎలా ఉంటారు, ఇంట్లో మూల పెట్టి చిన్న పాప 11 పాప అంటే ఎట్లుంటారు అనుకోండి, బయట నీరు అప్పుడు బాధపడుతున్నప్పుడు ఆయన కళలో ఇది కనిపించాడు. వీరెవరు తెలియదు కానీ కనిపించాడు. ఆయన కనిపిస్తేనే ఆయనకి మనసుతో శాంతించబడింది అనమాట. ఆ తర్వాత అక్కడికి వెళ్ళి ప్రతిరోజు ఆయన ఏం చెప్తున్నాడో అది లెటర్ రాయాలని వాళ్ళ అన్న చెప్పేవాడు. ఆ స్వామి ఏం మాట్లాడతారు, స్వామిని ఎవరు వస్తారు, ఏం ప్రశ్న వేస్తారు, వాళ్ళు ఏం సమాధానం చేస్తారు. ఆ గ్రంథమే ఇది దాదాపు 1945 సంవత్సరం నుంచి 1950 సంవత్సరం 5 సంవత్సరాలు అంటే 1950 ఏప్రిల్ 14 తెలుగు పెట్టారు. అప్పటి వరకు ప్రతిరోజు ఆ ఉత్తరాలకు ఆయన పంపించారు అనమాట. ఆ ఉత్తరం సారాంశం ఈరోజు 11వ ఉత్తరం పోయిన వారు ప్రారంభించాం. 1/12/45 1945 సంవత్సరం. ఒకరోజు మధ్యలో కొత్తగా ఒకడు వచ్చారు. ఆయన మా నడి వయసు అంటే 46 సంవత్సరాలు. భగవాన్ దగ్గరకు వచ్చి, స్వామి నేను రామనామం చేస్తున్నాను, ఉదయం 1 గంట 1.5 గంట చేస్తున్నాను, కొంచెం సేపటికి ఏదో ఆలోచనలు వస్తున్నాయి, అంతకంతకు ఆలోచన అర్థమవుతున్నాయి, మనం ఏం మర్చిపోయే వస్తుంది, ఏం చేస్తున్నాను. ఇప్పుడు సాయి 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 అంటూ ఉంటాం కదా, అంటున్నప్పుడు ఏదో ఒక ధ్యాస మనకు వచ్చేస్తుంది, మళ్ళా సాయి సాయి అంటుంటున్నాం, మళ్ళా వచ్చేస్తుంటుంది. ఏం చేయాలి అని అన్నాడు. కష్టం చేశాడు అనమాట. అంటే మళ్ళా ఆ నామాన్ని పట్టుకు అంత చూసి నవ్వుగానే ఉంటుంది. నా నామం కొనలేదు, నువ్వు నా పట్టుకోవడానికి ఎట్లా ఉంటుంది, నవ్వు మారుతుందట. ఈ అంతరాయం రావడానికి కారణం సంసారం కదా, అందరూ సంసారం ముందు పెట్టేస్తాను అన్నాడు. ఎందుకంటే పాలు పెట్టేస్తాను, ఇది పోతాను కదా, ఇల్లు పెట్టేస్తాను అంటే అట్లాగా. ఆ సంసారం అంటే ఏంటి? సంసారానికి ఏమనుకుంటున్నాము, ఏదో భార్య భర్త పిల్లలు ఇంత పని ఆ పని ఈ పని అనుకుంటాం కదా. సామాన్య సంసారం అంటే ఏం చెప్తున్నాడు? సంసారం లోపల ఉందా బయట ఉందా? మీ ఆలోచన బయట ఉంది లోపల ఉందా? ఆలోచించండి. మన ఆలోచనలు బయట ఉందా లోపల ఉందా? లోపలే ఉంది. అంటే ఆయన అదే స్వామి భార్య పిల్లలు ఇట్లాంటివి అన్నాడు. అదే సంసారం విజయ సంసారం. వారు ఏం చేశారు, వీళ్ళు నామం చక్కదని చెప్పారా? ఇంకా బాగా ఉన్నారనుకోండి, వందలు మీ వాడిని మించారని అనుకోండి, బాబా నామం బాగా చెప్పారు ఏమన్నా, అది మంచిదా కదా, అవసరం తెలుసుకోవాలి కదా. కాబట్టి అలా సంసారం అంటే ఏం చెప్తు ముందు అనేప్పటికీ అతడు ఏం మాట్లాడలేకపోయాడు. సమాధానం ఏముంటుంది, మనకంటే ఆలోచన ఉండదు కదా, కాముగా అయిపోయాడు. వెంటనే సాగన్నాడు, రాజాపిల్లలు వదిలి మీరు వస్తారనుకోండి, ఇక్కడ ఉంటే ఇది ఒక విధంగా సంసారం. మీరు సన్యాసం తీసుకున్నారనుకోండి, కర్ర కావాలా కమలం కావాలా, అది కూడా బంధమే కదా, అదొక సంసారం. ఎందుకు ఇది భార్య వదిలేసి మీరు వచ్చేసారు. వచ్చిన తర్వాత మీరు నాకు కుర్చీ కావాలా, బెంచి కావాలా, ఇవన్నీ కావాలన్నా, ఇవన్నీ నాకు బంధమే కదా, ఇవి ఇంకే కదా. అదొక బంధం ఉంది, ఇక్కడ నీకు ఒక బంధం ఉంది. ఆ సంసారం అంటే ఏమిటి? మీరు మనసే సంసారం. ఇది బాగుంది అనుకునేది ఏది, బాగలేదు అనుకునేది మనసు.
అది మీదనే ఉంటుందా? ఇంకా బయట వాడు వదిలి పెట్టారు మట్టి ఇక్కడే ఉంది కదా. చదువుకోవాలి మీరు కూర్చుంటారు అనుకోండి, వేరే వేరే ఆలోచన వస్తాయి. మరీ వినాలి అనుకోండి, ఇంటికి ఆలోచన వస్తాయి. ఈ సాధన అనేది చెప్పేసి మీ మనసే సంసారం. కాబట్టి మనసుని నిరోధించు, లేకపోతే దానికి అనువైన రీతిలో జీవించు. అంటే దానికి ఏది ఇష్టమో, ఇప్పుడు నేను గుడిగా వచ్చాను, నాకంటే సంగీతం అంటే ఇష్టం. మీరు వచ్చిన తర్వాత ఏదో డబ్బా 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 సౌండ్ వినబడతా ఉంది. అయితే నేను అలా ఏదో డబ్బా డిస్టర్బెన్స్ అనుకుంటా. కాదు, ఆ డబ్బా డబ్బని సాయి 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 నువ్వు మనసులు అనుకో. అప్పుడు ఏమవుతుంది? నీ డబ్బా డబ్బా వినిపించదు, నీకు డిస్టర్బెన్స్ లేదు. అది ఇక్కడ చెప్పడం. కాబట్టి నీ మనసే కారణం, ఈ మనసే సంసారం. ఈ సంసారం విడిస్తే ఎక్కడ ఉన్నా ఒకటే, నీ ఏది బాధించదు. కాబట్టి నీ మనసుని నువ్వు దాన్ని నీ అదిలో తెచ్చుకో. అప్పుడు ఎక్కడున్నా కూడా ఒకటే. ఎట్లంటే నీళ్ళల్లో పడవ ఉండొచ్చు, పడవలో నీళ్ళు ఉండకూడదు. నీళ్ళ పడవ ఉంటే బాగుంటుంది, పడవ నీళ్ళు ఉంటే మునిగిపోతావు. అలాగే ఈ ప్రపంచంలోనే ఉండు, ఆ విషయాలు లోపలికి ఎక్కించుకోదాక. అడిగేస్తున్నావు పని వరకే. ఎలా అవుతుంది, ఎలా అవుతుంది, బాగుంటుందా బాగవుదా, ఎవరు అనుకుంటారేమో, ఇట్లా అనుకోండి. పని మీద శ్రద్ధ ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు నామం చేస్తా ఉంటే నాకు డిస్టర్బెన్స్ గా ఉందండి అని చెప్పాడు. ఏం చెప్పాడు? నామం చేస్తా కదా డిస్టర్బెన్స్ అవుతుంది. మళ్ళీ నామం వచ్చినప్పుడు నువ్వు నామం జపించుకో, మళ్ళా వస్తుంది, మళ్ళా చెప్పింది, మళ్ళా వస్తుంది, మళ్ళీ చెప్పింది. ఆ మనిషి కూడా ఏం వీడియో 10 మందాల్లోకి వస్తుంది. ఇప్పుడు కోటిని కొత్తగా పట్టుకున్నారనుకోండి, దొరుకుతుందా? అది దొరికిన తర్వాత వాడు ఏం చేస్తాడు? కూడా దారం ముచ్చి వేసేసి దానికి కడుపు మారుస్తాడు. మార్చిన తర్వాత ఇదే మన పని మనిషి అని చెప్పేసి అటు వాటి పెట్టి తింటా ఉంటుంది. ఆ తర్వాత ముచ్చి తీసేస్తాడు. అది అడగడం పోతుంది కదా, మనం గాడి వాళ్ళు చూస్తుంటాం. వాడి మీద ఎక్కడ యూజ్ చేసుకుంటుంది, పారిపోతుంది కదా. మనసుకు కూడా ఆ విధంగా తప్పింది. వీళ్ళు భావాలే అదే సంసారం. కాబట్టి దాన్ని బట్టి నువ్వు శ్రద్ధ పెట్టు. అదేంటి కానీ ఈ మన సంసారం ఎట్లా వీళ్ళని విడిచేది? నువ్వు వడమన్నావు సరే, ఎట్లా విడిచేది? అదేనండి, రామనామం జపం చేస్తున్నారన్నాడు కదా, తలపల వెళ్ళిలో అప్పుడప్పుడు అరే మనం చేసి జపం మర్చిపోయామే అని గట్టి వస్తుంది కదా, ఆ జ్ఞాపకాన్ని డెవలప్ చేసుకో. ఇప్పుడు రామనామం చూస్తున్నాను, ఏదో ఆలోచన వచ్చింది, మళ్ళీ రామనామం పట్టుకుంటున్నాము అంటే రామనామం చేయాలన్న ఆలోచనకి వచ్చింది కదా, దాని గట్టిగా అలా పట్టుకోవడం ఏంటంటే క్రమేణ అభ్యాసం అవుతుంది. పని దారి పోతున్నాము, ఫస్ట్ దారి బాగలేదు, కొద్ది నడిచాము, దారి ఏర్పడుతుంది. మళ్ళీ 10 నడిచాము అనుకోండి, దారి ఏర్పడుతుంది. ఇలా పట్టుదల ఉండాలి, శ్రద్ధ ఉండాలి. ఒక శ్రద్ధ చదువుతున్నావు, ఒకసారి వచ్చేస్తుందా? రాలేదే, టీవీ ఎందుకు పోతుంది, మళ్ళీ చదవాలి కదా అని వచ్చావంటే శ్రద్ధ ఉంది కదా, కొద్దిగా శ్రద్ధ ఉంది కదా, లక్షలు రావు కదా, టీవీలో చూసుకొని కూర్చుంటాం అంతే కదా. కొద్ది వచ్చావు, మళ్ళీ టీవీ పోతుంది, మళ్ళా జ్ఞాపకం వచ్చింది. ఆ కొద్ది వచ్చావు కదా, ఆ కొద్ది డెవలప్ చేసుకో. మరి ఆ టీవీ చూడడం వల్ల మనకి ఇబ్బంది అవుతుంది కాబట్టి చదువు శ్రద్ధ దాని మీద మీకు ధ్యాస అనుకోండి, అది అభ్యాసంగా మారిపోతుంది. కనీసం ఇప్పుడు గుడి కనుక మనం ఎందుకు గుడికి వచ్చారు, ఎవరు గుడికి రాలేదు, మీరు చెప్పింది మీకు వెళ్ళలేదు, ఈ వర్షం అడగకపోయింది, కానీ గుడికి రావడం అన్న అలవాటు వచ్చిందా లేదా? అప్పుడే రేపు గుడికి పోకపోతే ఏదో వెళ్ళిస్తూ ఉంటుంది. ఇక్కడ చెయ్యి తర్వాత ముందు గుడికి రావడం. ఇప్పుడు బాలబడి ఉంది కదా, బాలబడి 2 రోజులు పీడిస్తాం మనం. ఆ బాలబడి ఏం పెడతారో పిండి గిండి పెడతా ఉంటారు. దీనికి పెట్టింది బడికి అలవాటు అవ్వడం కోసం అంతే కదా. బడికి పోయే అలవాటు ఇంకా సరే, మన బడికి పోవాలని దాన్ని తెలుసుకుంటాను చిన్నప్పుడు 2 సంవత్సరాలప్పుడు. అంటే బడికి పోయే అలవాటు వచ్చింది కదా. ఇప్పుడు బడిలో గంటకు వస్తే బడికి పోవాలి, ఊళ్ళో గంటకు వస్తే ప్రసాదానికి రావాలి. ప్రసాదానికి కానీ చిన్నపిల్లలు ప్రత్యేక కదమ్మా, అందుకని బట్టి
ఆడుకుంటా ఉంటాను, 300 ఆడుకుంటాను. తగ్గ ఆటలు పక్కన పరిగెత్తి వస్తాను అంటే ఆ గడ్డ గుర్తు చేస్తుంది కదా, అక్కడ శ్రద్ధ ఏర్పడుతుంది కదా, మెల్లమెల్లగా వస్తుంది. అలాగే నువ్వు నామం చేస్తున్నావు, మనసు పక్కకి వెళ్ళిపోయింది, మళ్ళా లాగు. అంటే మనసులు లాగే ప్రక్రియ మీద నువ్వు శ్రద్ధ పెట్టు. అర్థమైన బస్తున్న పిల్లలు. కాబట్టి ఏమీ చేయకన్నా కూడా ప్రయత్నం చేస్తున్నాం కదా, కాబట్టి ఆ ప్రయత్నం మీద చేయి. చేయగా 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 అది స్థిరపడుతుంది. తినగా తినగా వేప తీయని ఉండదు, పచ్చి ఉండదు. అట్లా ఏమని చెప్తున్నాను అనమాట ఇక్కడ. దాన్ని ఉడిపచ్చుకో, ఆ నామాలనే పట్టుకుంటూ ఉండండి. క్రమంగా తలపల బలం తగ్గుతుంది. పదే 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 అనుకోండి, ఏ రాస్తుంటారు. ఇప్పుడు నేర్చుకుంటుంటారు, కడగడగడ సర్దురారు అనుకోండి, ఈ శబ్దం నేను పడుతుందా, ఇదే మైండ్ వచ్చేస్తుంది అనమాట. అండ్ వేరే ఆలోచనలు లోపలికి రావు. నామానికి సమాచారం అంతరాంతర చెప్పే ఉన్నవి. పెద్దగా జపించడం కన్నా పెద్ద చెప్తే గుర్తు తయారిపోతుంది. అలాగే మనసులోనే అని పెద్దలు తరుచుకున్నాం అనుకోండి, తగ్గుతుంది. ఇలా అంతకన్నా చిత్త జపం, దానికన్నా ధ్యానం ఉత్తమం అన్నారు భగవాన్. భగవాన్ గారి గమనించడానికి ఒక్కొక్కరు వస్తారు, పెద్ద ప్రశ్న వేస్తారు. ఆ ప్రశ్న మనదే, మన కలిగే మనం కూడా రామనామం సాయినామం చేస్తుంటాము, నాకు కుదరలేదు అంటాము, నేను పారాయణ చేస్తాను, నాకు నిద్రస్తుంది అంటాము. మళ్ళా నిద్రస్తుంది మధ్యలో దాస్తాము, పడి చేసుకుంటాము. చదువులు పడే కదా, పడిపోయినప్పుడు ఏం చేస్తామా, చూపించినప్పుడు ఏమో ఇలా నడవడము అది చేస్తారు, చేయడం చేస్తా. అలా చేసుకుంటూ ఉండు. ఆ తర్వాత అంతకన్నా చిత్త జపం నేను హృదయంలోనే. ఇప్పుడు కాము శబ్దం ఉందనుకోండి, పెట్టుకున్నాను లేటి తప్పడం పెట్టుకుంటూ ఉంటుంది కదా, ఆ శబ్దానికి రామనామం జోడించు. ఇదో ప్రయత్నించండి. మూడోది ధ్యానం చేస్తాం. అంటే ఎరుక, అంటే అది ఉన్నాడు, చూస్తున్నాడు అనుకుంటున్నాడు అనుకోండి. నువ్వు సాయి అడగపోయినా రామ అడగపోయినా ఆయన ఉన్నాడంటే అదొక చూస్తున్నప్పుడు అది జపం ఉంటుంది. కాబట్టి ఉత్తమమైనది ఇది. సంసారం అంటే ఏమి క్వశ్చన్ ఇచ్చాడు. సంసారం అంటే మనసే ఇష్టం. అది మెల్లమెల్లగా ప్రయత్నం చేస్తే అది సాధ్యపడుతుంది. ఒక పెద్ద ఏడుని బంద్ చూసుకొచ్చారు అనుకోండి, అది మాట వింటుంది కదా. వెంటనే అంకుశం చిన్న ఉంటాయి, దాని నుంచి తల మీద గుర్తాడనమాట. అది బాధది. దాంతో వాడు మాట వింటాడు. అది ఎప్పుడు నా తొండనెత్తి తల్లింది అనుకోండి, ఆ అంకుశం ఇంకే ఉంటుంది అనమాట. కాలు కడేస్తాడు, కాలు పైకి వస్తుంది, అది వేస్తాడు, కాలు దించేస్తుంది. అంటే ఎంతగా దాన్ని అభ్యాసం చేస్తుంటారు. అది తీసుకుంటే నాకు దెబ్బ తగ్గుతుంది, నన్ను గుర్తేస్తాడు ఆయన అని ధ్యాసిస్తుంది కదా, అది ఎన్నిక చెప్పడు. జ్ఞాపకం తెచ్చుకో. మా నామానికి ఇది అడ్డు వస్తుంది, ఆలోచన వస్తుంది, కాబట్టి నామం చేసుకుంటున్నాను. సంతానం అంటే నీ మనసులో సంతానం ఉంది అని చెప్పడం లేదు. 12వ స్థానం ముఖ్యందామనే పోలి అన్నమాట. ఒకడు వచ్చాడు, స్వామి నేను మోక్షాపేత వస్తున్నా, నాకు మోక్షం కావాలి, మార్గం చెప్పండి. నేను అనేక పుస్తకాలు చదివినా, అనేక విధాలుగా అందరికి ఆశ్రయించిన, తరగతులు దర్శించిన, చెప్పాడు. ఏమి తోడు మన మీదికి వచ్చా, ఏ తోడు పొమ్మంటో చెప్పండి, ఈ అడ్రస్. బాబా దగ్గర వస్తుంది, నాకు మోక్షం కావాలని కొన్ని బండి మాట్లాడుకుంటాడు. బాబా వేస్తాడు, 5 రూపాయలు కావాలని అప్పని అడుగుతాడు. వాళ్ళ డబ్బులున్నా కూడా తీసేవాడు. బాబా కానీ గబాలు కానీ మేము గబాలు పోవాలి అన్నప్పుడు బాబా 5 సమర్పించాలన్నాడు. పంచేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, మనసు, ముసలి ఈ సమర్పిస్తే వస్తారని సమాజం చెప్పాడు కదా. అదే సమర్పించి నాకు మోక్షం కావాలి మోక్షం రాకపోతారు ఏమన్నా. ఇది ఎవరు నేను మోసం కోసం ఊరంతా తిరిగా, చాలా పుస్తకాలు ఎవరైనా ఒక ఉదాహరణ చెప్పారు. ఒకడేమో నా దగ్గర కూర్చోమన్నాడు, ఒకడేమో నామజపం చేయమన్నాడు, ఇంకొకడేమో ఇంకో పని చెప్పాడు. నా పొద తిరిగి స్వామి అందరూ మీరే చెప్పండి అంటే మంచిదే, ఉచితంలో బాగున్నాడు.
ఉచితం అమ్మంటాడు, నీకేమవుతుంది ఉచితం వాడు అన్నాడు. అందరూ వాళ్ళు కూడా నగినారు అక్కడ. ఆడు చాలా ఉంటారు కదా, వాళ్ళు నగినారు. అప్పుడు ఏమర్థం కదా, ఏమర్థం చెప్పు, ఉచితం పంపండి. నేను నీకు చట్టాలు వస్తే ఉచితం పంపమంటున్నారు ఏంటి? మనకు కూడా అర్థం కాదు దాని సంగతి కూడా. అంటేనే మనకేం అర్థం కాక నువ్వు ఎంతో హాస్పిటల్కి వచ్చాని, ఎంతో ఖర్చు పెట్టుకు వచ్చాని, ఏది ఉచితం పంపుతున్నాడు కానీ బాధపడుతూ ఎక్కడి న్యాయం ఇది అశుద్ధతో ఏందే మీ గురువు గారు ఇస్తామన్నారు, నేను ఉచితం పంపున్నాడు, నేను ఎంతో చూశాను అంటే అయ్యానా హాస్యంగా నేను చెప్పింది పరిహాసంగా చెప్పలే, దాంతో సరిగ్గా సమాధానమే చెప్పాడు. అడుగుతున్నాం మనకేం అర్థం అవుతుంది. అందుకే సత్సంగం అనమాట. ఎందుకు మహాత్ములేక మాటలో గొప్ప అంతరాత్మ ఉంటుంది, అది మనకు పట్టుకోలేము. మరి వెంకటేశ్వరం కూడా మనుగులు అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు, సాకల యోగం అంటాడు, మంగళ యోగం అంటాడు, డుగు డుగు అంటాడు. మనకేమర్థం అవుతుంది? ఇప్పుడు కొన్ని మొదలు చెప్తుంటాడు, మనం ప్రబోధం ఉందా మనం వివరించుకుంటున్నాము, మనకేమర్థం అవుతుంది? ఎందుకంటే మనకు అటువంటి గ్రహణ శక్తి తక్కువ, పరిధి తక్కువ. మనం ఎందుకంటే లోకంగానే ఉంటాం. ఈ వచ్చే నిలబడే వీరికేమన్నా ఇది వెంకటేశ్వర వస్తుందండి. పోయేవాడు పోలీసు కదా అంటాడు, మనకేమర్థం అవుతుంది? దేవుడు ఎట్లా కనబడతాడే అన్నాడు, అతను సమాధానం చూసుకుంటే కనబడతాడు అన్నాడు, మనకేమర్థమైంది? వెంకటేశ్వర గతానికి ఇస్తాడు ఒకడు వచ్చి, స్వామి దేవుడు ఎట్లా చూసేది అన్నాడు. వెంకటేశ్వర ఎవరా? దేవుడే కదా, దేవుడు గతానికి ఇస్తున్నాడు, వాడికి గతానికి ఇస్తాడు. దేవుడు పెట్టుకుని దేవుడు గట్ట చూసేది ఇలా గట్ట కనబడతాడు అన్నాడు. అది అందుకే ఇప్పుడు ఆ మాటలు ఈ తెలిసిన తర్వాత మనం ఏమైనా మాట తెలిసాం అనుకో, ఈ మాట మాట్లాడాలనుకోండి మనకి అర్థం చేసే అవకాశం ఉంటుంది. అయ్యా నీకు సరైన సమాధానం చెప్పాడు. ఆయన చెప్పింది ఏంటంటే నేనెవరు అదే ఆలోచన. నువ్వేమన్నావు? నేను అని పదం వాడాడు. నేనేమన్నా నేను మోక్షాన్ని కోసంగా ప్రయత్నం చేస్తున్నాను, తప్పిస్తున్నాను, నాకు మోక్షం కావాలన్నాడు. ఆయన ఏమన్నాడు? వచ్చింది అనుభవం అన్నాడు. నీ ప్రశ్న ఎక్కడి నుంచి వచ్చింది? ఏ నుంచి వచ్చింది? ఆ నేను నుంచి వచ్చింది. ఆ నేనెవరో తెలుసుకో అంటే ఏంటి? మాట వచ్చింది, నేరుగా వస్తున్నావు. ఎక్కడికి వచ్చింది? తెలుసుకోవడం వచ్చింది కదా, ఆలోచన అనుకోండి. నేను మన ఆలోచన దగ్గరికి పో, నాకు ఎందుకు రానికి వచ్చింది? అసలు మోక్షం అంటే ఏంటి? మనకు మనం ఆలోచించకపోతున్నాడు ఇక్కడ. అలా ఆలోచిస్తేనే అదే మోక్షానికి సులభమైన మార్గమని స్వామి చెప్పాడయ్యా, నీకు అర్థం కాలేదు. ఇదే ఒక రాజు గారు వచ్చి ఈయన సన్యాసి గారికి వచ్చి ఏదో ఆయన ఉపదేశం మాట్లాడాలని వచ్చాడు. ఆయన తలుపు తెచ్చుకున్నాడు. రాజు తలుపు తెచ్చాడు. ఎవరండి అన్నాడు. నేను అన్నాడు. నేను చచ్చిపోతే రా అన్నాడు. నేను చచ్చిపోతే రా అన్నాడు. నాకు చచ్చిపోతే నేను వచ్చేది ఓ నేనన్నాడు. తలుపు తెచ్చాడు. అంటే రాజు తెలుసుంటుందా అని ఉద్దేశంతో నేను స్వామి అన్నాడు. నేను చచ్చిపోతే రా అన్నాడు. అంటే ఇప్పుడు స్వామి చచ్చిపోవాలా రమ్మన్నా అర్థమైంది పాప లేదు అలా వచ్చాడు. తెచ్చాడు. ఎవరన్నాడు? నేను రాజుని అన్నాడు. నేను చచ్చిపోతే రా అన్నాడు. మళ్ళా వెళ్ళండి. మళ్ళీ అమ్ముడు వచ్చాడు. ఎవరండి? స్వామి నేను ఫలాని వాడిని అన్నాడు. అప్పుడు అంటే నేనే వచ్చిందా? నేను పదం పోయిందా? నేను రాజుని, గర్వం ఉంది కదా. నేనంటే ఎప్పుడు పోయిందో అప్పుడు అనుగ్రహించాడు. ఆ నేను అనేది అహంకారం అని చెప్తుంటాం. నేను చేశాను, నేను లేకపోతే ఏ పని జరగదు అని అంటుంటాం కదండి. అది అహంకార చిహ్నం. అది పోతే కానీ మోక్షం కాదు. మోక్షం అంటే జ్ఞానమే. మోక్షం అంటే పెద్ద వస్తువు కాదు. ఇప్పుడు నేనని పోయింది అనుకోండి, అదే జ్ఞానం. నేనని పోయి ఏమవుతుంది? సర్వము ఆయన అవుతుంది. సర్వం ఆయన అయినప్పుడు మనం ఎవరు చిన్న పని ముట్టులాంటి వాళ్ళు. అందుకే సాయినాథుడు కూడా అల్లా మాలిక్ అంటాడు. అంటే ఏమండి? భగవంతుడు యజమాని, భగవంతుడు యజమాని. మనం ఎవరు? మన సేవకులము, మన సేవకులము అంటాడు కదా బాబా. ఆ భావన అంటున్నాను అనుకోండి. నేను సేవకుడను అనే భావన ఉన్నప్పుడు ఈ శరీరం ఉండదు, నేననే భావన ఉండదు. ఈ శరీరం ఎక్కడ తెచ్చింది? పంచిభూతాలకు తెచ్చింది. పంచిభూతాలు అంటే ఏవి చెప్పండి? గాలి,
గాలి, నిప్పు, నీరు, ఇంకా ఆకాశము, నెలన్న భూమిలో ఒకటే. ఈ ఐదుతోనే తయారైంది ఈ శరీరం. మన నోట్లో నీళ్ళుందా, లోపల ఖాళీ ఉందా, ఆకలి వచ్చినప్పుడు కడుపు కొంటుందా, అంతే కదమ్మా. గాలి కూడా ఉంది కదా. భూమి కనబడతాం మనకి ఏమన్నా చెమట పెట్టినప్పుడు ఇప్పుడు అంటే ఏమొస్తుందా, మట్టి చిల్ల, అది భూమి. అప్పుడు నేనంటే ఎవరు అసలు? ఇది నాకు ఏది లేదు, నాకు ఏది లేదు అనుకోని అది అది చెప్పడానికి బాబాదే చెప్పాడు. రమణ మహర్షి అది చెప్తున్నాడు. ఆ యువకుడు తెల్లబోయి అబ్బా ఏ గొప్ప ఉద్దేశంగా ఉంది. కాబట్టి నేనే దాన్ని ఎప్పుడైతే పోతావో, ఆ దాన్ని ఇప్పుడు ఆలోచిస్తావో అదే మోక్షం. కానీ ఓదార్పుగా కానీ భగవాన్ ఎప్పుడు బోధిస్తూనే ఉంటాడు. ఎట్లా ఏంటంటే కొంచెం తమాషగా మాట్లాడుతూ ఉంటాడు, ఒకసారి ఓదార్పుగా చెప్తుంటాడు అనమాట. ప్రతి ఒక్క దాంట్లో కూడా ఆయన ఇప్పుడు మీకు ఒక నీతి కథలు చెప్తారు కదా, అది కథే, అందులో అద్భుతమైన మోరల్ ఉందా లేదా? మీకు మోరల్ బుక్ ఉంది అసలు? బుక్లో ఒక కథ ఉంటాడు, అడవిలో కథ, పచ్చలాగా. మరి ఆ కథలో నీతి కథ మనకు కావాలి. ఒక్క మాట్లాడిందా, పాము మాట్లాడిందంటే ఎట్లా? అది మాట్లాడడానికి పక్కన పెట్టు, అందులో మనం ఏం నేర్చుకుంటున్నాము. రమణ మహర్షి గారు అది మామూలుగా చెప్పినా అందులో బోధ ఉంటుంది, నవ్వుతూ మాట్లాడినా బోధ ఉంటుంది, ఎగతాళి చేసి మాట్లాడినా అందులో బోధ ఉంటుంది. భగవాన్ ఎప్పుడు ఇలాగే బోధిస్తుండేవాడు. వంటసార్లు పటికి ప్రారంభించలో ఒకనాడు ఆమె అడిగి, స్వామి నాకు ధ్యానం చేసుకుంటూ కూర్చోవాలని, అప్పుడు పని చేసేది అట్లా, ఇది ఆడ వంట ఉండేది అంటే నాకు ధ్యానం చేసుకుంటూ కూర్చోవాలని ఉంది. పని చేసేది ఎట్లా? ధ్యానం చేసిన పని చేసేదా అన్నప్పుడు మనసు ఉన్న చోటనే ఉంచి శరీరం పని చేయండి. మొత్తం ఏది ఉందో దాని మీద పెట్టు, పని చేయండి. ఇది ఏం అర్థమవుతుంది? ఆమెకు అర్థం కాదు, మనకు కూడా అర్థం కాదు. ఇప్పుడు మీరే అనుకోండి, ఊరికి పోవాలి, ఎలాంటి పోతుంది, ఆ ఊళ్ళో ఎవరితో మాట్లాడాలా అనే ధ్యాస మీకు ఉంటుంది. మీరు పాలు తీసుకొని ఉంటారు, మీ మనసు ఉంది కదా. అట్లా చెప్పి ఈ మనసు ఎక్కడ ఉందో నీకు పని కాదు, పోవాలి మీకు. కాబట్టి దాని మీద దృష్టి పెట్టు. అది అర్థం ఏముంది? సరే, ఇది కూడా అర్థం కాదు. మనం బస్సులో ప్రయాణం చేస్తుంటాం, బస్సులో ప్రయాణం చేసుకునే స్టాండింగ్ సీట్లు లేవు, నిలబడుకున్నాం. నిలబడుకుంటేనే రింగ్ రింగ్ అని ఫోన్ వచ్చింది. దేవుడిని ఫోన్ తీసా, ఫోన్ తీసి పట్టుకుని మాట్లాడగలనా గట్టిగా? ఒక చేస్తా పట్టుకుంటా, ఒక చేస్తా ఆ పట్టుకు మీద నాకు దృష్టి ఉందా లేదా? అలాగే నీ మనసు దాని పెట్టు, పనికి రెండు చేయొచ్చు కదా. అది అర్థం మనసు అంటే సులభంగా చెప్తున్నాను చూడండి. పని పాటికి పని, నీ మనసు దేని మీద ఉందో దాన్ని పని చేయి. ఎగ్జామ్ ఉంది, నువ్వు సంవత్సరానికి అబకరేసి పని అని చెప్పింది అమ్మ. ఇంకేం చేస్తావు? చదివినంటే దాని మీద గుర్తుంటుంది. మనం చదివినాం కదా, దాన్ని గుర్తు చేసుకుంటూ పని చేస్తావు, మర్చిపోతావు. అర్థమైందా? అదే అయ్యింది, నువ్వు జ్ఞాపకం తెచ్చుకునేది అయ్యింది. ఎవరైనా చేయొచ్చు. ఇప్పుడు ధ్యానము యోగం అంటే పెద్ద పెద్ద కష్టం అనుకుంటున్నాం మనం చేస్తూ పనులు చేస్తూ కూడా భగవంతుని చేరవచ్చు. అది ఉదయ ప్రార్థన తమిళ్లో వచ్చాను, మీకు బుక్ ఉంది కదా, అందులో చూడండి. నేను చేయు కార్యములన్నీ నీ సేవలేదుగాక అని. నేను ఏ పని చేయాలి? నీ సేవలే. నేను చేయు తలంపులన్నీ నీకు తలంపిటేగు కాక. నేను పని చేస్తూనే ఉంటా, నా ఆలోచన మాత్రం నీ వైపు ఉంటుంది. ఇంకా మనం పని చేసుకోవాలంటే, మీరు ఒక ఇంటికి 10 మనిషిగా పోయినారు. ఆ 10 మనిషికి పోతే 6 గంటల స్నానం కానీ మీరే తీపిస్తారా? చేస్తున్నారు. మధ్యాహ్నం 12 అయింది, మీకు తండ్రి పెట్టి ఉన్నారు. వెంటనే మీరు పని చేస్తూనే ఉంటారు, ఆ బిడ్డ సహాయం చేస్తూ ఉంటారు. మీ విషయం అంతా మీ బిడ్డలు గుర్తుందా ఉండదా?
అది అది చెప్తున్నాడు ఇక్కడ. కాబట్టి మనసు ఎక్కడ ఉందో అక్కడే ఉంచు, శరీరం పని చేయని. నేను ఇక్కడికి వచ్చిన మొదటి రోజుల్లో మధ్య మధ్య ఇంటిమేట్ చేస్తూ బయలుదేరే ముందు అట్టే జనం లేకుండా చూసి శ్రీవారిని సంధించింది. ఎవరు? ఇసుడు నాగమ్మ. ఇప్పుడు లెటర్ ఉందే ఈ అనుభవం వచ్చిందంట. ఇక్కడికి వచ్చిన మొదటి రోజుల్లో ఇంటిమేట్ చేస్తా. అప్పుడు జనం లేనప్పుడు వచ్చి సహజ మెల్లగా వచ్చింది. పోవాలంటే మళ్ళీ ఆ గొడవలో పడిపోతారని నాకు భయం కలుగుతున్నది. ఎవరంటారో సూర్యనాగమ్మ సాగరికి వచ్చి పోవాలని అనిపిస్తాను స్వామి, పుణ్యానుకో మళ్ళా ఇరకపోతాను నేను అని నాకు భయంగా ఉంది అని అంటే, అంతా వచ్చిన మనలోనే పడుతుంటే, అంతా వచ్చి మనలోనే పడుతుంటే మనం ఎక్కడికి పోయేది? ఏం చెప్పింది? అక్కడికి పోతే ఆ గొడవ పడిపోతానేమన్నాడు అప్పుడు. నేను పడిపోతానేమన్నాడు. నువ్వేం దాన్ని పడేదా? అదే వీళ్ళు పడతా ఉన్నాడు. అంతే కదా, ఈ ఆలోచన ఉన్న పడతా ఉంది. ఆ ఇల్లు, ఆ వాతావరణం, ఆ స్నేహితులు, ఆ పిల్లలు, ఆ ఆటలు, అది ఈ మనసులో పడింది. ఇలా పడ్డావు పడింది, ఇలా వస్తుంది. ఆ బంధాలు ఇంకా వదలలేదే అంటే వచ్చేది రాని, పోయేది పోని, నీకే అన్నాడు భగవాన్. ఈ ప్రశ్న ఏంటి? నాకు ఇంటికి పోవాలనిపిస్తా ఉంది, పోతే ఆ గొడవలు పడిపోతా. నువ్వు పడిపోయేది ఏది నాయనా? అవే ఉచికలు పడతా ఉన్నాయి. నేను ఇక్కడ చూడాలి కదా, ఇంటికి ధ్యాస వచ్చింది కదా అంటే ఏంటి అర్థం ఏంటి? ఇంటి మీద ధ్యాస అనే ఆలోచన మీలో పడిందా? నువ్వు పడుతుంటా అదే పడింది వచ్చింది. కాబట్టి పడేది పని పోనీ చూస్తా ఉండు. వస్తూ ఉంటుంది, పోస్తూ ఉంటాయి. పాత నీళ్ళు వస్తుంది, కొత్త నీళ్ళు వస్తుంది, పాలు కొట్టుకొని పోతా ఉంటుంది. అంతే సహజం అది. రాని దాని రాస్తూ వచ్చేది వస్తూ ఉంది, వచ్చే పోతానే ఉంటుంది. రాత్రి వస్తుంది, పగలు వస్తుంది, చూస్తూ ఉండు అన్నాడు భగవాన్. ఆ నేననేది ఇది సరిగా చూడగలిగితే మనకి బాధలు ఉంటావా? ఈ బాధలు ఉండదు కదా అని వాళ్ళ అన్నకు వస్తుంది. నేను అనేది సరిగా చూడగలిగితే అంటే ఇప్పుడు నాకు ఆలోచన వస్తుంది కదా, అది ఎక్కడి నుంచి వస్తుంది? ఏంటి అసలు నా లక్ష్యం ఏంటి? నాలోంచి పుట్టింది. అప్పుడు ఓ మనసా ఏంటి నన్ను ఎందుకు చిరవడం చేస్తున్నావు అని మన దాంతో మాట్లాడు. మీరు మీ పాప పని చేస్తారు అనుకోండి, ఆ పాపకి మమ్మల్ని మిమ్మల్ని అడుగుతుంది, ఏంటమ్మా ఏం పని అనేది. అప్పుడు సమాధానం వస్తుంది కదా, నా ఆలోచన వచ్చింది, మళ్ళీ నువ్వు దాన్ని పోయి ఎదుగు. ఏంటమ్మా నేను చదువుకోవాలంటే నువ్వు పని చేస్తానవే అని మీ పాపకు అడిగింది అనుకోండి, ఈ దాని సమస్య. కాబట్టి ఇక్కడ నేను అనేది ఇస్తూ ఉండు. ఆ నేను అనేది అదే చైతన్యం, అదే భగవత్ స్వరూపం. అది ఎప్పుడైతే ఉంటుందో నీకు దాని మీదే దృష్టి ఉంటుంది. ఒకడు ఢిల్లీ నుంచి బిల్లావల నుంచి ఒక ప్రచారకుడు వచ్చాడు, చిన్మయానంద్ వచ్చాడు. అతడు బెంగాల్ అంటే కలకత్తా ప్రాంతం వాడు. అతడు అనేక దేశాలు తిరిగాడు. తిరిగి ఒక ఆశ్రమం నుంచి ఒక లెటర్ తీసుకొచ్చాడు దిలీప్ కుమార్ దగ్గర నుంచి. సంగీత నాకు చాలా ఇష్టం అండి, అంటే పాటలు పాడడం నాకు ఇష్టము, నాకు చక్కని కంఠము, నేను చైతన్య భక్తి మార్గం అవలంబించుకుని ప్రసంగంలో ముసుగుతుంది. చైతన్య మనం అంటారు కదా, అంటే హరే రామ కృష్ణ హరే కృష్ణ అంటే ఆదన్నమాట. సంస్కృతంలో కూడా హిందీలో కూడా నేను పాట పాడుతున్నాను. 4-5 సార్లు భగవాన్ సన్నిధిలో కూడా భజన చేశాడు. వచ్చి ఎవరు ఆ యువకుడు వచ్చాడు మలవస్థలో ఢిల్లీ నుంచి. ఒక చిన్మయానంద్ అని అనే బెంగాల్ యువకుడు కాషాయం కూడా కట్టుకొని తిరుమల వచ్చాడు. ఇది అనేక దేశాలు తిరిగాడు. పాండిచేరి అరవిందాశ్రమంలో పుట్టింది. అక్కడి నుంచి ఒక జాబ్ తీసుకొచ్చాడు. స్వామి నాకు సంగీతం చాలా ప్రియం. అలా 4 దేశాలు ప్రయత్నం చేశాడు. ఇక అతని ఈ పర్యటనలో ఒక ఆధునిక ఆధ్యాత్మిక సంస్థల నిర్వాహకులు నువ్వు స్థిమితంగా ఉన్నచోటే ఉంటే తప్ప జీవిత లక్ష్యాలు పొందగలవు. అంటే ఒక్కచోటే ఉండు, ఒకచోటే సంగీతం చేసుకుంటూ ఉండు, అప్పుడు నీకు ఆనందం వస్తుంది, మోసం వస్తుందా. ఏమంటే జీవిత లక్ష్యాలు పొందగలవు అని చెప్పాడట. ఉన్నచోటే ఉంటే
మీకు పని జరుగుతుందని అంటే ఇల్లు అడిగాడు. స్వామి, సాధువైన వారు సంకీర్తన పరులై దేశాంతాలు చేస్తూ జీవిత లక్ష్యాలు పొందవచ్చా? ఆయన చెప్పారు, ఒక ఆయన ఉన్న చోట భజన చేసుకోవాలన్నాడు. ఇతనే అంటున్నాడు, నేను సంగీతం చేస్తూ ఊరు వారికి తగ్గచ్చు కదా, తిరిగి నాకైనా మోసం వస్తుందా అని నీ భాష చెప్పాలంటే. ఇలాగ ఒక చోటే ఉండిపోమంటావా? ఆయన చెప్పాడు ఒక చోట ఉండమని చెప్పేసి నన్ను కూడా ఒక చోట ఉండమని ఉంటావా? ఎన్ని చోట తిరిగినా మనసుని ఒక చోటనే ఉంచుకోవడం మంచిది. ఎక్కడ తిరిగి నీ మనసు మాత్రం ఒకే లక్ష్యం మీద ఉండాలి. శరీరం ఒక్క చోటనే ఉంచి మనసు తిరగలిస్తే ఏం లాభం? నువ్వు ఇక్కడే కూర్చున్నా, ఇవి వాళ్ళని కూర్చుంటున్నా, పోతానే నా మనసు ఇక్కడ కబులు ఉంటుందా? నేను వచ్చేసినాము, మా మనవరాలు ఏం చేస్తాను అప్పుడు తప్పకుండా చేస్తాను అలా పుట్టింది కదా అనిపిస్తుంది కదా. శరీరం ఒక దగ్గర పెట్టుకోండి, నువ్వు మనసులో పనిచేస్తా. కాబట్టి నువ్వు ఎక్కడ తిరుగు, నీ మనసులో ఒక చోట ఉంచు. ఇంతకుముందు చెప్తున్నామే లక్ష్యం కోసంగా. ఒక పని మనిషి పని పోతే వాళ్ళ పెద్దే గుర్తొచ్చినట్టుగా, మీ పాప లెక్కలు చదువుతూ ఉండి పని చేస్తే పని చేస్తూ కూడా లెక్కలు మర్చిపోకుండా చూసుకున్నట్టుగా అర్థం అనుకుంటున్నా. అంటే ఒకరే పదే పదే అడిగేటప్పటికీ ఆయన సమాధానం చెప్తున్నాడు, ఒక్కొక్కరికి ఒక విధంగా చెప్తున్నాడు. అనేప్పటికీ అహేతుక భక్తి సంభవమా అన్నాడు యువకుడు. అహేతుక భక్తి అంటే తిరుగుతూ ఉండి చేయడం వీలవుతుందా అని. సంభవమే, ఎందుకు కాదు, లక్ష్యం ఉండాలే కానీ వృత్తుడు అంటే నువ్వు ఎంత పని చేసినప్పుడు కూడా ఉంటుందండి. ఇప్పుడు మీరు మరలు దొరికని వెళ్ళాడు, మధ్యాహ్నం 12 గంటలు అయింది, మా ఇంట్లో వస్తాడు కదా, భోజనం చేయలేదు కదా, భోజనం చేయలేదు జ్ఞాపకం చేయకుండా ఉండదా? వాళ్ళ పరిపాలన ఒక్కనే ఉంటుంది. అదే గుంట గిట్ట వస్తుందని చెప్పేసి దాని చేసి అంటా ఉంటాం, కానీ మనం చేస్తాను ఉంటాం. లేదా సరిగ్గా బంధువు వస్తారో దిగుతారు అనుకోండి, బంధువు వస్తుంటాడు, ఎప్పుడు దిగుంటాడు, చేత దిగుంటాడు కదా అంటేనే ఉంటాం. ఇలా మరి చేయి చేయాలనుకుని అనుకుంటాం. అది గ్యాస్ ఉంటుంది, కానీ నీ గ్యాస్ అక్కడ ఉంది, ఇలా పని చేస్తున్నావు కదా. కాబట్టి ఆ లక్ష్యం నువ్వు దృష్టి పెట్టు. సంభవం ఎందుకు సంభవం కాదు? మనిషికి సాధించలేదు ఏది ఉండదు. కృషి ఉంటే మనుషులు రుజులవుతారు అనే పాట కూడా మంచిగా కదండి. నీకు గ్యాస్ ఉంటే బాగా చదువుకు మంచి మార్పులు తీసుకోవాలనుకుంటే నువ్వు ఎంతమంది గలాలు చేసినా కూడా నీ దృష్టి అంతే అలా ఉంటుంది. ఒక ఆడుకు గట్టే ఉంటుంది ఇష్టం, కానీ నువ్వు బాగా చదువుకుంటావు. సంభవం అంటే సంభవమే. అంతకు పూర్వం కొంత ఇట్లాగే అన్నారండి, అది అసంభవమా అంటే సంభవం కాకేమి. ఎందుకు సంభవం కాదు? ప్రహ్లాదుడు ఉన్నాడు, నారదుడు ఉన్నాడు. ప్రహ్లాదుడు తెలుసా? భక్త ప్రహ్లాదుడు. హిరణ్యకశిపుడు కొడుకు భక్త ప్రహ్లాదుడు. భక్త ప్రహ్లాదుడు ఎప్పుడు హరినామాన్ని స్మరిస్తూ ఉంటాడు. వాళ్ళ నాన్నేమో హరినామం స్మరించేవాగరా, నన్ను స్మరించడు అంటాడు. కొడుకు మాట వినడు, అప్పుడే వేస్తాడు, దిప్పులో పడేస్తాడు, నీరులు తొక్కిస్తాడు, పాములు కల్పిస్తాడు. ఈ సినిమా చూసాడు ఎప్పుడున్నా? ఇప్పుడు గుర్తు భక్త ప్రహ్లాదుడు గుర్తు కొడితే ఆ సినిమా వస్తుంది. అట్లాంటి సినిమా చూడండి, ఓకేనా? అసలు ఎంత ఉన్నప్పుడు నిప్పులు వస్తున్నప్పుడు ఏంది? హరి అని ఉంటాడు. ఆ నిప్పులు హరి ఉన్నాడు అనుకుంటాడు. ఆ పానే హరినప్పుడు నన్నాళ్ళ చుట్టుకోవడం అంటాడు. ఏడు కూర్చోడు కూడా ఏడు కాస్త ఎత్తాడు తొక్కేదానికి. అబ్బా విష్ణు పాదం నన్ను దొక్కుతుంది కదా అనుకుంటాడు. ఎందుకు వీలు కాదు? ఇప్పుడు బస్సులో పోతే ఆ ఫోన్ ఒక చేత్తో పట్టుకోకపోతే ఫోన్ మాట్లాడాలి లేదా? ఎందుకు వీలు కాదు? అది పొందాలనే లక్ష్యం ఉండాలే కానీ అని భగవానికి సెలవిచ్చి భగవాన్ చెప్తున్నాడు. అరుణాచలం యందు మన భగవాన్ చేసిన భక్తికి నిదర్శనమే కదా. అరుణాచలం అంటే తిరువనామేశ్వరుడు. అరుణాచలం అంటే అది వచ్చి అగ్నిలింగం అంటారు, మన కాళహస్తికి వాయులింగం అంటారు, చిదంబరంలో ఆకాశలింగం అంటారు, జంబుకేశ్వరంలో నీటిలింగం అంటారు. ఇట్లా కంచిలో భూమిలింగం అంటారు. అంటే 5 లింగాలు. అరుణాచలం అగ్నిలింగం. అగ్నిలింగం ముందు ఆ శివుని భక్తికి నిరసనే కదా. భగవాన్ రమణ మహర్షి చిన్నప్పుడు భగవాన్ రమణ మహర్షి ఉన్నప్పుడు 17 ఏళ్ళకి
ఎవడో తిరుమల నుంచి వచ్చి నేను అరుణాచల్ వచ్చాను అన్నాడు. ఆ మాట వింటానే, అరుణాచల్ మాట వింటానే ఇప్పుడు ఏదో ఊళ్ళు పలకరించాను. ఎవరికి భగవాన్ రమణ చిన్నప్పుడే వెంటనే వెతుక్కుంటూ వచ్చేసాడు. వచ్చిన తర్వాత తిరువన్నామల ఇప్పుడు వెళ్ళారు కదా, ఆ గుడి పెద్ద గుడి, 4 గోపురాలు ఉంటాయి కదా. నేను పోయేటప్పుడు ఎవ్వరు లేరంట, ఇంకెవరు కూడా లేరు. నేరుగా పోయి ఆ లింగాన్ని అప్పాన్ని గౌరవించుకున్నాడు. మరి అది అహేతుగా బతుకుతాగా ఆ చెప్తున్నాడు ఇక్కడ. అమ్మ అప్ప నీ ఆజ్ఞానికి నేను వచ్చా, నన్ను అర్పించుకున్నా. నువ్వు అరుణాచల నాకు పిలిపించావు అంటే నేను రమ్మనే, కాబట్టి ఈ ఆజ్ఞ నేను వచ్చా, నేను నిన్ను అర్పించుకుంటున్నా అని తన శరీరాన్నంతా దానికి తాకిచ్చాడు. అర్థమైంది ఏంటి? నా శరీరము నా మనసు అంతా కూడా నీ పని చేస్తున్నా అన్నాడు భగవాన్. ఆయన రమ్మన్నాడట, మీరు వచ్చాడట. ఎవరు? అరుణాచల్ రమ్మన్నాడట, వచ్చా అప్ప నీ ఆజ్ఞ నేను వచ్చా సమర్పించుకున్నా. ఆయన రమ్మన్నాడట, ఈయన వచ్చాడట. ఎందుకు ఈయన వచ్చాడు, ఎందుకు ఆయన రమ్మన్నాడు, ఇంటికి సర్వసమ్మ చేసుకున్నావు, ఏ హేతుల పురస్కృతి చేశారంటే ఏమో నువ్వు చెప్పేదానికి ఏమన్నా కారణం ఉండదు. కొన్ని ఉన్నట్టు నాకు భక్తి వచ్చిందంటే నీకు ఎలా భక్తి వచ్చిందంటే ఏం చేస్తగలుగుతా? ఉన్నట్టు నాకు పక్కన అవుతాను నేను. ఎందుకు నయ్యాలంటే ఏం చెప్పను ఎందుకు రావాలని పెరిగాను. ఏం చెప్పగలుగుతాను? నీకు నాకు సంతోషంగా ఉన్నాడు. ఎంత సంతోషం అంటే మనం పోతాయి కదమ్మా. సంతోషం చెప్పండి మీరు, ఎంత సంతోషం నేను అడగతా. ఇంత 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 అట్లాగే చెప్పేందుకు ఏముంది. అరవలో భగవాన్ అరుణాచల్ ఒక మణిమాల రాస్తాడు అన్నమాట. అంటే ఒక పద్యమాల రాస్తాడు. అంతటా నీవు ఉన్న తర్వాత ఆ అంతలో ఏదో ఒక భాగమే కదా, ఆ భాగాన్ని నేను అర్పిస్తున్నాను, మీకే అర్పిస్తున్నాను, ఏదో దాంట్లో భావంగా ఉంటుందని అనమాట. అదే రమణ మాట అంటాడు, స్వామి నేను ఎదురుకు వచ్చి రింగ్ చేస్తామన్నాడు. ఎవరున్నారు? రమణ మహర్షి ఒక పద్యం రాస్తూ ఈశ్వరుడు అరుణాచల్ ఈశ్వరుడు తెలుసుకుందా, అరుణాచల్ ఈశ్వరుడు. స్వామిని ఎదురుకు వస్తే నువ్వు రింగ్ చేస్తావన్నాడు. అంటే ఏమంటుంది మనకి? అంతే కదా. అదే స్వామి నేను వస్తే నువ్వు రింగ్ చేస్తావు. ఇప్పుడు నేను అక్కడికి వచ్చాడు, మీరు ఇంటి చేసినా మీరు ఎడున్నారు కదా, చెప్పు కడుపులో ఉన్నారు కదా. అంటే అంటే ఆ కడుపులో ఉండే నేను ఒకటే ఎదుర్కొంటావా? అది దాని అర్థం. ఏం చేస్తావంటే నీలోకి అని తీసుకుంటున్నావా? అంతకన్నా భాగ్యమా? ఇప్పుడు బాబాకి వచ్చాను, బాబా వచ్చి ఆ ఊళ్ళో కూర్చోబెడుతున్నాడు అనుకోండి, ఏమైపోయింది? ఇందులో బాబా బిడ్డ అయిపోయిందా? ఆ తండ్రి మీరు బిడ్డ అయిపోయారు లేదా? ఈ తర్వాత దాంట్లో ఉంది. మనకేమర్థం అవుతుంది? అదే సాగు ఇంకేస్తాడంట, అది ఇంకేస్తాడంట అనిపిస్తాడు వాడికి. అట్లాగే ఆయన ఎందుకు రమ్మన్నాడు, నేను ఎందుకు వచ్చాను, ఎందుకు పట్టుకున్నాను అంతా ఆయనకి ఎరుక. అట్లాగే ఈ దేవాలయం నేను ఎందుకు వచ్చాను, మీరు ఎందుకు వచ్చారు, మీరు ఎందుకు పని చేస్తున్నారు, నేను రాకపోయినా స్టార్ట్ చేస్తున్నారు, ఇదంతా ఆయనకి ఎరుక. మనకేం చెప్పలేము, ఎందుకంటే విషయం ప్రభుత్వం. ఇదంతా రుణాల బంధం ఎప్పటిదో, ఈనాటి ఈ బంధం ఏనాటిదో అన్నట్టుగా ఎవరికి తెలుసండి? భగవంతుడికే తెలుస్తుంది. దాన్ని మనం ఉపయోగించుకోవాలి. ఎప్పటి బంధము మనకి దత్తస్థాయి మధ్య బంధం ఏర్పడింది. నేను తక్షణ మనకు అర్పించుకున్నాను. ఎందుకు పిలిపించుకున్నాడు? ఇది కథ పిలిపించుకున్నాడా? ఇప్పుడు 2 సంవత్సరాలు పిలిపించుకున్నాడు అంటే ఏదో కారణం ఉంది. మనల్ని ఉద్ధరించడానికే ఆయన పిలిపించుకున్నారు. అందుకని 2 సార్లు జీవితానికి ఉత్సవాలు చేసుకున్నాడు. కాబట్టి అది గుర్తుపెట్టుకున్నారు అనుకోండి. ఈ రమణ మహర్షి ఎలా అయితే స్వామి నేను అర్పించుకున్నాను అన్నట్టుగా మీరందరూ ఈ గుడికి మీరు అర్పణ చేసుకున్నారు. లేకపోతే వచ్చిన వాళ్ళు మీరట ఇక్కడ వచ్చి ఇబ్బంది చేస్తారు. మీద ఎవరి నేను దాదాపు 6 నెలలు అయింది, ఆయన వచ్చి మీరు ఇబ్బంది చేస్తున్నారు కదా. అంటే ఏంటి? ఆయన రక్షించుకుంటున్నాడు, మీరు చేస్తున్నారు. అంతకన్నా మా బాధ్యమా? ఆ విషయమే ఇక్కడ చెప్తున్నారండి. ఇక్కడ ఈ భక్తిలో ఏ హేతు వస్తుంది చెప్పు. ఇప్పుడు అహేతుక భక్తి ఉంటుంది, అనన్య భక్తి ఉంటుంది, పూర్ణ భక్తి ఉంటుంది. ఏ భక్తి అయినా జ్ఞానం వస్తుందా రాదా?
ఇప్పుడు గుడికొచ్చి భజన చేసినా జ్ఞానం వస్తుంది, ఇంటికి అడిగితే పారాయణ చేసుకున్నా జ్ఞానం వస్తుంది. బస్సులో పోతా రేపు సత్తలు చేస్తాను కదా అని చెప్పేసి అలా అనుకుంటా పోతే జ్ఞానం రాదు. అది కూడా బస్సే కదా. ఇప్పుడు అదే ఆడ కూర్చొని ఉంటుంది, అబ్బా సత్తలు జరుగుతుంది మీరు పెట్టారో లేదో అనుకుంటా ఉంటారు కదా. అది కూడా బస్సే, అది కూడా జ్ఞానమే కదా. అందుకని ఇక్కడ అయోధక భక్త, అనన్య భక్త, పూర్వ భక్త ఇవన్నీ జ్ఞానానికి పర్యాపదాలే, అది వేరు కాదు అని భగవానుడు చెప్పాడు అని వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళన్న ఉత్తరంగా రాయకపోతే చాలా సంవత్సరం తీయవండి. దాదాపు 600 పేజీలు. ప్రతి మంగళవారమే చెప్పాలనుకున్నాను నేను. అది పూర్తి కాదనేసి మంగళవారము గురు శుక్రాస్తి ఈ రమణ మహర్షి చాలా గొప్ప పుణ్యక్షేత్రం. రమణ శాస్త్రం వెళ్ళుంటారు, గుర్తుండలేవు మీకు. గుడికి వెళ్ళుంటారు, అక్కడ మాత్రం కూడా ఉంటుంది అనమాట. చాలా గొప్ప ఆశ్రమం, చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఆడ పాములు ఉంటాయి, ఆడ నెమ్మళ్ళు ఉంటాయి, ఆడ కుక్కలు ఉంటాయి, ఆడ కోతులు ఉంటాయి, అన్ని కలిసి వెళ్తూ ఉంటాయి. ఏ చదువు వేసుకోండి. ఇక్కడ కోతి కుక్క చాలా గుర్తుంటుంది, ఇప్పుడు కుట్టుకొస్తుంది అక్కడ. అది ఆయన తప ప్రభావం. అటువంటి మహానుభావుడు తను జరిగిన సంగతి మరి తెలుసుకున్నాం. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु भगवान रमण महर्षि की जय। श्री सच्चिदानंद सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्त।